మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. భూముల కోసం మేడం. మా భూమి గోపల్దిన్న గ్రామం, మాది వనపర్తి జిల్లా, కొల్లాపూర్ తాలూకా, వాళ్ళకి అది మేడం ఈయన ఉండేది ఏదంటారు కదా ఇప్నాన్లో. అయితే మేము గోపల్దిన్న నుంచి వచ్చినాము. ఈ దానికి రంగవరం పొలాలు, మా రంగవరానికి గోపల్దిన్నకు పంచాయతీ వాడింది. అది 350 గ్రామాలకు, 2 గ్రామాలకు పంచాయతీ పడ్డది. అయితే 357 సర్వే నెంబరు, దాని మీద 351 ఎకరా పొలం ఉంది, భూమి ఉంది. 351 ఎకరా భూమి ఉంది. మా ఊరి గ్రామం వాళ్ళము 57 మంది గ్రామస్తులు ఉన్నారు. అది అప్పుడు ఇంద్రమ్మ ప్రభుత్వంలో, మా నాయనోళ్ళకు ఇంద్రమ్మ ప్రభుత్వంలో పట్టా చేసి ఇచ్చింది. అప్పటి భూములు వీళ్ళు దొంగ సర్టిఫికెట్లు ఇప్పుడు పుట్టించి మా ఊరికి గోపల్దిన్న గ్రామానికి కూడా 20 బుక్కులు వచ్చినాయి, కొత్తవి పట్ట బుక్కులు వచ్చినాయి. వచ్చినాయి సార్, 2 ఏళ్ళ కింద వచ్చినాయి మేడం. వాళ్ళకు వచ్చినాయి. ఇంతకుముందు ఆయన ఉన్నప్పుడు, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వాళ్ళకి దళిత బంధు కూడా వాడింది. ఆ పొలాల మీద దళిత బంధు కూడా వాడింది. అది ఇప్పుడు మేము పోయినోళ్ళని పోయినట్టు కొడుతున్నారు. అది మాకు రేవంత్ అన్న న్యాయం జరపాలని కోరుతున్నాం మేడం. కావాలనే వచ్చినాం మేము. కాకపోయింది అనుకో ఇంకా ఈడ మేము చేసేది చేస్తాం మేడం. ఇగో భూములు మై దున్నినమా లేదా? ఇగో కొట్టిన పోటు వాళ్ళు ప్రతి ఒక్క ఫోటో చూసుకో, ఎన్ని ఫోటోలు చూసుకో, మొత్తం కొట్టినట్టు వల్ల. ఇగో సారలు ఇదే కానిస్టేబుల్ ఉన్నారు కదా నా పక్కల, వాళ్ళు కూడా ఏమని చెప్పిండ్రు, మళ్ళా రిటర్న్ కేసు పెట్టి అన్నారు. మళ్ళీ రిటర్న్ ఎవరు? డిఎస్పీ సార్ పెట్టిండు, వనపర్తి డిఎస్పీ పెట్టిండు. వాళ్ళు మిమ్మల్ని రివర్స్ కొట్టినట్టు కేసు పెట్టించిండ్రు. కేసు పెట్టిస్తే అయితే బట్టలు ఇడిపించి ఈ రకంగా కొడితే, సార్ ఇది ఫోటో తీసుకో సార్, బట్టలు ఇడిపించి కొట్టినాక ఎవరు పోయినా ఇదే ప్రకారంగా చేస్తున్నారు. ఆ ఊర్లో రంగవరం బొయ్యలు బైకుల మీద వచ్చి మమ్మల్ని సంపుక తింటున్నారమ్మా. మా శివరు మాకు కావాలంటే ఆనాడు ఒక శివరు ఉన్నది, ఇలా సర్పంచ్ అయినంతలకు నీ శివరు ఎందుకు అవుతుంది? సర్పంచ్ అయినంతలకు నీ శివరు అవుతుందా? ఆనాడు ఇందరమ్మ ఇచ్చింది మాకు పొలాలు, మేము దున్నక 4 ఏళ్ళ కాదంటలేము. అంతకుముందు ఉలువలు వేసినాం, కందులు వేసినాం, నేను కూడా వేసిన. వేస్తే నీళ్లు లేక ఏం లేక మరసంగా ఉన్నాం. ఇప్పుడు కాలువ వచ్చింది, కాలువ వచ్చినప్పుడన్నా మేము చేసుకోవాలి కదా. మేము నిన్న మన తిరుగుతున్నాం కానీ 4 ఏళ్ళలోనే మొత్తం కలిపి దున్నేసిండ్రు. అంటే మీ చేతిలో ట్రాక్టర్లు ఉన్నాయి, వాళ్ళు కూడా కట్టెలు కొట్టుకుంటారు. తొలుతావు సార్ వచ్చిపోయినా. ఇగో మేము ట్రాక్టర్లు పెట్టి దున్నినాం కదా, రాత్రే బుడ్డలు వేసిండ్రు. మేము దున్ని కందులు అవి ఎలా వేసిపోయినాక రాత్రి బుడ్డలు వేసి సారాలు చేసింది పని. రాత్రి బుడ్డలేసి వాళ్ళు మోకం మీద ఉండరని వాళ్ళకి రాసిండ్రు. ఇది 4 సంవత్సరాలు అవుతుందమ్మా. 4 సంవత్సరాలు అవుతుంది. అయితే మొత్తం పైన మా పొలాలు మాకు ఇప్పియాలమ్మా. ఎంతసేపు ఉన్నా ఎస్సీలను అన్యాయం చేస్తున్నారు అంతే. ఏడ చూడు ఎస్సీలను అన్యాయం చేస్తున్నారు. బొయ్యళ్ళు ఎక్కువలు అంతా ఒకటే అవుతున్నారు. అందరూ రెడ్లను గెలిపించేది మా ఎస్సీలకు బుద్ధి తక్కువ. ఒక పలకచి చేస్తే పోతారు, ఒక పలకచి చేస్తే వానికి ఓటేసేస్తారు. అది కరెక్ట్ కాదు. మా పిల్లలకైతే జాబులు లేవు, మాకు పింఛన్లు అని చెప్తున్నారు. పింఛన్ ఇస్తే ఏమొస్తుందమ్మా? కొడుకులు ఉన్నారు, కొడుకులు సాకరా? కొడుకులు ఎందుకు కుట్టించుకున్నారు? సాకరా? వాళ్ళకు పింఛన్ల కొరకు జాబులు లేకుండా చేస్తారా? జాబులు చేయకుండా మరసంగా రోడ్ల మీద ఊడ్చుకుంటా ఉన్నా వాళ్ళు ఏం పని చేస్తారు? ఎందుకు చదివేయాలి? అవసరం ఏముంది? ఇప్పుడు పోలీస్ కేసు నడుస్తుంది, ఇంకా ఎన్ని దినాలకు తెలుపుతారు దాన్ని? ఆ కేసు కూడా కదేయాలనే లేదు. దాంట్లో నా బిడ్డ కూడా చదివింది, ఇంకా లెటర్ వస్తుంది అని చూస్తే కూడా ఇంకా రాలే. ఎందుకు? అనవసరంగా చెప్పేది ఎందుకు, చేయదు ఎందుకు? చేస్తే చెప్పాలి, లేదంటే బంద్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డికి నమస్కరించి మా పొలాలు మాకు మంచిగా న్యాయం జరిపిస్తే మళ్ళీ గెలిపించుకుంటాం. కానీ ఇంతమంది మందిని మటుకొని అన్యాయం చేయొద్దు. ఆఫీసర్ల మటుకొని తప్పనిసరిగా అన్యాయం నడుస్తుంది. కాకపోతే స్టీమ్ని పెట్టు, ఒక 10 మందిని ఆసరా స్టీమ్ని పెట్టు, మండలానికి ఒక స్టీమ్ పెట్టి ఏర్పాటు చేసి
మొత్తం పొలాల వెనుక పంపి అట్లా నీ చేత కాకపోతే నువ్వు ఆఫీసులో కూర్చుంటే స్టీమ్ని పెట్టి తిప్పు ఏడేడ అన్నయ్య నడుస్తుందో ఆ అన్నయ్య నువ్వు ఆఫీస్కి వచ్చుకో ఈడ లాస్ట్కి వచ్చి ఓ రోజు చూసుకో నీకు మొత్తం ఆ ఊరు ఈ ఊరు చూసుకునేది ఉంటుంది కాబట్టి స్టీమ్ని పెట్టు అంతే. మేము చేసేది ఇదేమా. మేము ఈసారి వచ్చిననుకో మందు డబ్బులే ఖాయం. ఈడ ప్రజాభవన్ కాడైతే మందు డబ్బులు అయితే ఖాయం. మళ్ళీ మాకు న్యాయం ఏడ జరుగుతుంది. సర్వే చేస్తున్నారు కాదంటలేము. గట్టుకోండి మీరు అని అంటే మా సదరం పొలాలు విడిచిపెట్టి మేము గట్టుకోవాలంట. అంటే వాళ్ళు ఒరిజినల్ వాళ్ళు అయ్యారు మీకు, మేము డూప్లికేట్ వాళ్ళం కాబట్టి గట్టుకోవాలన్నా మేము. మాట్లాడడానికి అధికారం లేక కదా, మా వెనక మాట్లాడతారు లేక. మీ వెనక కాబట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారు కాబట్టి మీ దగ్గర మాట్లాడితే ఫోన్లో చెప్పేదాళ్ళు కలెక్టర్ వచ్చి పాత సర్వే తీసుకొని చేస్తాడు. మాకు 6వ వారు పని తీసుకొని చేయాలి. చేయకపోతే రేపు ఇలా శుక్రవారం కదా, మంగళవారం నాడు మటుకు ఆటో మందిని తీసుకొస్తా, మొత్తం మందు డబ్బులు తెచ్చుకుంటా, తాగిన ప్రజావానికి అన్న పండుకుంటాం. ఇంకా ఇది అయితే ఖాయం. ఈ 6 రోజుల్లో మాకు రేవంత్ రెడ్డి ఏది న్యాయం చేస్తేనే సరిపోయి.